జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. మామూలుగా మన హిందూ ధర్మ ప్రకారంగా గోవుని రక్షించండి, గోవుని కాపాడండి అని చెప్పంటారు. అయితే గోవుని అంటే అమ్మలాగా సకల దేవతలు కొలువై ఉంటాయి అని, ఒక గోమాత అని చెప్పి ఒక అమ్మ రూపంగా ఒక అన్ని రకాల దేవతలు కొలువై ఉన్న ఒక పెద్ద క్షేత్రంలా ఆవుని ఆరాధిస్తూ ఉంటాం మనందరం కూడా. అయితే ముఖ్యంగా మనం అలా అని చెప్పి ఆవుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు. అందుకని చెప్పి ఆవు బొమ్మని ఇంట్లో తీసుకొచ్చి కనుక పెట్టుకుంటే సాక్షాత్తు గోమాతే మన ఇంట్లో ఉంది అని చెప్పి భావించి చాలా మంది ఆవు చిన్న దూడతో ఉన్న ఆ గోవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. నిజంగా అలా పెట్టడం కరెక్టే అంటారా? ఇలా ఆలోచించడం కూడా కరెక్టే అంటారా? చాలా మంచి ఆలోచన. మనం ఇంట్లోనే కాదు, చిన్న వెండి బొమ్మని కూడా పూజ రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ వెండి అంత మేము తీసుకోలేము అంటే గనక ఏదైనా బ్రాస్ అయినా ఇత్తడిదైనా కూడా కంచుదైనా మనం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకు అని అంటే గనక గోవు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం మాట్లాడుకునే గోమాత చిన్న దూడ ఉన్న దాని పేరు ఏమంటారు అంటే కామధేను అంటారు. అసలు కామధేను పేరు కూడా సురభి. ఆ చిన్న దూడ పేరు నందినీదేవి. మీరు చూడండి, నందిని అన్న పేరున్న వాళ్ళు చాలా మంది సక్సెస్ రేట్ లో ఉంటారు. ఆ పేరుకి కూడా అంత బలం ఉంది, పవర్ ఉంటుంది. నేను చాలా మందిని చూసాను, ఎవరైతే నందిని అనే గనక పేరు పెట్టుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ చాలా మందిని నేను చూసాను. అయితే ఆ గోమాతని మనం ఎందుకు, ఆ సురభిని నందిని ఉన్నది పెట్టుకోవడం ఎందుకు అని అంటే గనక, మీరు చూస్తే కామధేనువు కూడా లక్ష్మీ అమ్మవారితో పాటే పుట్టిందనమాట. ఎక్కడైతే మనం అమృతం కోసం సముద్ర మథనం జరిగిందో, పాల సముద్ర మథనం జరిగిందో, అందులో నుంచి ఒక్కొక్కటి పుట్టుకుంటూ వచ్చాయి అనమాట. కామధేనువు కూడా అక్కడి నుంచే వచ్చింది. అయితే ఇంట్లో పెట్టుకుంటే ఏంటి అని అంటే గనక, మీరు చూస్తే తెల్లగా ఉంటుంది ఆవు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, తెల్లటి దూడ, మీ కళ్ళ దగ్గర ఇట్లా పింక్ కలర్ వచ్చి కాటుక పెట్టినట్టే ఉంటుంది గోమాతలకి, అవునా కాదా? అలా చూసుకున్నప్పుడు మీకు వెంటనే మనసు చాలా శాంతపడినట్టుగా అనిపిస్తుంది. ఊహించుకుంటేనే అంత శాంతి. నిజంగా అసలు గోమాతని, తెల్లగా ఉన్న గోవునిను దూడని చూస్తే ఇంకా శాంతంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు మనకి కన్నం పెట్టుకుని. కాబట్టి అలా తెల్లటి ఐడల్ కనుక పెట్టుకుంటే గనక, ఎందుకంటే అంత పెద్దది బ్రాసు తెచ్చుకోవాలంటే కూడా చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు చాలా రకరకాలు వస్తున్నాయి, రేడియం అని, తెల్లదని, దానికి చక్కగా నగిషీలు గోల్డ్ కలర్ వేసి తీసుకొచ్చి అలంకరణ తెచ్చుకొని పెట్టుకుంటే మీరు దాన్ని చూసినప్పుడల్లా ఒక రకమైన శాంతం అనేది మనశ్శాంతి అనేది కలుగుతుంది అనమాట. గోవుని చూస్తే మనశ్శాంతి. అలాగే మీరు ఇంకా ఆవు పాలు ఇస్తుంది, దూడ తర్వాత మనకి ఇస్తుంది అని తెలుసు కదా. మనకి ఆ సాక్రిఫైస్ అనేది కూడా మనకు అలవాటవుతుంది. అలాగే స్వార్థం లేకుండా ఉండడం అనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటు అవుతుంది. అంటే కేవలం బొమ్మ నుంచే మనకి ఇంత కలుగుతాయా, ఇన్ని వస్తాయా అని అంటే గనక, చిత్రం చూసినప్పుడు మనం అది గుర్తు పెట్టుకుంటాం. ఏదైనా కూడా చిన్న పిల్లలకి ఇదేంటి అని చెప్పి చూపించినప్పుడు వాడు యాపిల్ అని, బాల్ అని గుర్తుపడతాడు 2-3 సార్లు చెప్పినప్పుడు, అవునా కాదా? అలాగే తల్లిని కూడా గుర్తుపడతాడు, కేవలం టచ్ ద్వారానే గుర్తిస్తాడని తెలుసుకోవచ్చు కదా. అంటే ఏంటి, ఏదైతే ఆ బొమ్మ సంకేతం ఇస్తుందో ఆ సంకేతాలని వెంటనే మన బ్రెయిన్ కూడా క్యాప్చర్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, కాబట్టి ఆ గోవుని కేవలం ఐడోలేనా, బొమ్మేనా అంటే ఆ బొమ్మ మీద కూడా ప్రేమ ఏర్పడుతుంది మనకి. అయ్యో జాగ్రత్తగా పెడతాం, పిల్లలకి అందకుండా పెట్టుకుంటాం, అవునా, రోజు దులుపుతాం, చేస్తాం కదా. అట్లా ఎంతో కొంత గోవుకే కాదు, బొమ్మకి సేవ చేసినా కూడా మంచి జరుగుతుంది అని మనం నమ్మాలి ఇక్కడ. భగవంతుడిని ఎట్లా అయితే మనం అర్చాపూర్వకంగా ఎలా అయితే ఆయన విగ్రహాన్ని తీసుకుని వచ్చి అక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నామో, అలాగే ఈ గోవు బొమ్మను కూడా తీసుకొని వచ్చి మన ఇంట్లో గనక పెట్టుకుంటే
శాంతి పరిడవిల్లుతుంది అని ఖచ్చితంగా నమ్మండి. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిల్వర్ది ఒకవేళ పూజా మందిరంలో పెట్టలేని వాళ్ళు షోకేజ్గా మనం హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టకుండా అదే ఐటమ్ ఏ మెటీరియల్ అయినా తెచ్చి పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. లేదు అసలు ఇంకా పూజ రూమ్లో పెట్టము అనుకున్న వాళ్ళు షో ఐటమ్గా కూడా పెట్టొచ్చు. పెట్టుకోవచ్చు. పూజ రూమ్లో మీకు అంతగా కాకపోతే గోవువి ఫోటోలు దొరుకుతాయినమ్మా చక్కగా. మీరు ఇంపార్టెంట్ దేవతలు అందరివి కూడా, లక్ష్మీ అమ్మవారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరివి కూడా ఎక్కడెక్కడ ఉంటారో అన్ని ఉండి గోమాత ఫోటో కూడా ఉంటుంది అన్నమాట. అది తెచ్చుకుని పెట్టుకున్నా సరిపోతుంది, చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆవు బొమ్మ ఏదైతే విగ్రహం ఉందో దూడతో కలిగి ఉన్న కామధేనువుది, మనం ఎవరికి వాళ్ళు స్వతహాగా కొనుక్కున్న దానికన్నా ఒకరు మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా, మనం ఎవరికైనా ఇచ్చినా కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పంటారు. అది నిజమే అంటారా? చాలా మంచిది. ఎందుకు అని అంటే అందరం గోవుని దానం చేయలేము, అవునా కాదా? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇంట్లో గోవు వచ్చి గృహప్రవేశం అప్పుడు కూడా కుదరడం లేదనుకుని కూడా ఈ గోవు బొమ్మను తీసుకొని గృహప్రవేశం చేస్తున్నారు. ఎంతో కొంత సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే అలా ఇచ్చినప్పుడు మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలి, గోవునిస్తే వాళ్ళ ఇంట్లో సమృద్ధి సుఖ సంతోషాలు పరిడవిల్లుతాయని చెప్పి నమ్మే కదా మనం ఇచ్చేది. అలా వేరే వాళ్ళు కూడా మనకి ఇచ్చేది అందుకే. కాబట్టి తప్పకుండా గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా మంచిది అనమాట ఈ బొమ్మ ఇస్తే. అలాగే ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి మనము, అది కూడా మనం చూడాలి అని అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు. హాల్లోనే నార్త్ ఈస్ట్ వైపు కానివ్వండి, అంటే ఉత్తరం వైపు అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగే మీకు బిజినెస్ ఒకవేళ రన్ అవ్వట్లేదు అంటే గనక సౌత్ వెస్ట్ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే సౌత్ ఈస్ట్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఆగ్నేయం వైపు పెట్టుకున్నా కూడా మంచిది. మరి లివింగ్ రూమ్ అమ్మ ఆగ్నేయం వైపు ఉండదు కదా అంటే, ఆ లివింగ్ రూమ్ లో ఎక్కడైతే మీకు ఆగ్నేయం వైపు కనపడుతుంది, బిజినెస్ నడవట్లేదు అనుకున్న వాళ్ళు అక్కడ పెట్టుకోండి. లేదంటే నార్త్ ఈస్ట్ వైపే పెట్టుకోండి. మాకేమి ఆగ్నేయం వైపు పెట్టడం మాకు అలవాట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని అనుకున్నప్పుడు ఈశాన్యం మూల పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది అన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే, మీరు చూస్తే కామధేనువు ఎక్కడ కూడా ఎవరికైతే స్వార్థం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర లేదు. చాలా మునుల దగ్గరే ఉంటుంది అన్నమాట ఎక్కువగా. అంటే వేరే వాళ్ళకి సహాయం చేయాలి, దాని నుంచి వచ్చేదంతా కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలి అనే వాళ్ళ దగ్గరే ఉంది. కానీ బలవంతంగా తీసుకెళ్ళిపోదాము, ఇది మా దగ్గర ఉండాలి అని అనుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యం అంతా పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయారు అనమాట. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, మనకి కూడా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఒక 5% 10% లేదు కాదు అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు కాదు 100 రూపాయలే నేను ఇవ్వగలుగుతాను అనుకున్నప్పుడైనా ఎంతో కొంత భగవంతుడి కోసం ఖర్చు పెట్టే విధంగా కూడా మనని ప్రేరేపిస్తుంది. బొమ్మ తీసుకొచ్చి ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆలోచన కలుగుతుంది అంటే, అయ్యో మనకి ఇంత మంచి జరిగింది కదా, ఈ చారిటీకి ఏమన్నా ఇద్దామా, ఈ భగవంతుడికి ఏమన్నా ఖర్చు పెట్టుకుందామా అనే ఆలోచనని తప్పకుండా తీసుకొస్తుంది మనకి. కాబట్టి అలాంటి ఆలోచన మనకు వచ్చింది అని అంటే మంచే కదా. అంటే ఏంటంటే మనలో ఉన్న మంచితనాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట, డే బై డే ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి గోవుని చూసుకుంటే గనక భూమి మీద ఒకే ఒక్క ప్రాణేమో ఆక్సిజన్ ని తీసుకొని ఆక్సిజన్ ని వదిలే ప్రాణి కేవలం గోమాతే. కాబట్టి అలాంటి కామధేను బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్మాలి. సంతోషం అమ్మ. చాలా మంది మూఢనమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, నిజంగా మనం విగ్రహం పెట్టుకున్నా కూడా అమ్మవారిని సాక్షాత్తు ఆవుని తీసుకొచ్చి పెట్టి పూజించిన దాని కిందకే వస్తుంది అని అంటే అంతకు మించింది ఏముంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా. నేను చాలా బుక్స్ చదువుతాను కదా, బుక్స్ చదివినప్పుడు కొన్ని బుక్స్ లో ఎట్లా ఉంటుంది అని అంటే, మీకు ఈ గ్రహ దోషాలు ఉన్నాయా, కోతులకు ఆహారం పెట్టండి, ఈ గ్రహ దోషం ఉందా కుక్కల్ని పెంచుకోండి, ఈ గ్రహ దోషం ఉందా స్ట్రీట్ డాగ్స్ కి పెట్టండి అని బుక్స్ లో చదువుతూ ఉంటాను నేను. ఓకే. అయితే ప్రతి దాంట్లోనూ గోసేవ చేయండి అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అవును. మనం గోసేవ చేయాలి అంటే గోశాలకి వెళ్ళాలి, చెయ్యాలి, ఇదంతా ఉంటుంది. అయితే ఒక గోవుని పెట్టుకోవడం అంటే ప్లేస్ ఉన్నా కూడా ఇవాళ మనం కుక్కని పెంచుకోగలుగుతున్నాం, కానీ గోవుని పెంచుకోవాలంటే మనకి ఆలోచన చాలా
అవును. గోవుని పెంచుకోవడం కూడా అంత ఈజీ కూడా కాదు, ఎందుకనంటే దానికి వర్షంలో ఉండదు అది. దానికి కంపల్సరీగా మామూలుగా అన్ని జంతువులాగా వర్షంలో తడిచిపోతానని ఉండదు, దానికంటే ఒక ప్లేస్ ఉండాలి, మట్టి అనేది ఉండాలి, ఫ్లోరింగ్ అనేది ఉండకూడదు, మట్టిలోనే ఉండాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి కష్టమే, నేను కాదని నేను అన్నాను. అలాంటప్పుడు ఒక్కసారి బొమ్మను తెచ్చుకుని పెట్టుకుంటే అది మూఢనమ్మకమా లేకపోతే నిజంగా ఏదో పవర్ ఉందా అనేది తెలిసి వస్తుంది మనకి. ఆ డిఫరెన్స్ అనేది విత్ ఇన్ 1 or 2 months లోనే తెలిసిపోతుంది. అప్పుడు మనకి ఆ నమ్మకం కిందకి కలుగుతుంది. అవును, ఎవరైతే మూఢనమ్మకం అని భావిస్తారో వాళ్ళే ఇంకో నలుగురికి మాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటారు. అవును, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు రబ్బర్ బొమ్మ కొన్నా, ఇంత 30 రూపీస్ ఇప్పటికీ గుర్తు నాకు. ఆ బండి వాడికి నిజంగా ఎప్పటికీ రుణవాడు ఉంటాను నేను. అప్పుడే ఏదో ఆలోచిస్తున్నాను ఎలా తీరుతాయి అని అంటే, ఆ బండి మీద నుంచి వస్తున్నాడు, పెద్ద బొమ్మ ఏమో 100-120 చెప్పాడు, చిన్న బొమ్మ 35 రూపీస్ చెప్పాడు. అదే ఆ రబ్బర్ బొమ్మే 35 రూపీస్ పెట్టే తీసుకొచ్చా ఇంటికి. నెమ్మదిగా పాజిటివిటీ అనేది పెరిగింది. మీకు ఇంకో విషయం చెప్తాను, చాలా దుష్ట ప్రయోగాలు ఉన్నాయండి, నరదిష్టి ఉందండి మాకు, మేమంటేనే పడట్లేదండి జనాలకి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఒక్క బొమ్మ ఇంట్లో ఉండడం వల్ల. నెగటివిటీ అనేది తప్పకుండా డిజాల్వ్ అవుతుంది. ఎందుకు అనంటే అది భగవంతుడి అంటే లక్ష్మీ అమ్మవారు పుట్టారు, చంద్రుడు పుట్టాడు, అలాగే ఇంద్రుడి సింహాసనం పుట్టింది, ఎన్నో పుట్టాయి. ఆ తర్వాత అమృతం మనకి దేవతలకి దొరికింది. ఆ అమృతాన్ని ఇవ్వలేదేమో భగవంతుడు, కానీ ఆ భగవంతుడి నామాన్ని తలుచుకుంటే చాలు అమృతమే అది అని చెప్పి మనకి చెప్పకనే చెప్తున్నాడు. ఏదో భాండాగారంలో వచ్చేసేది అమృతం అని అంటే మనకి మానవులం కాబట్టి, కేవలం ఆయన నామాన్ని తలుచుకుంటేనే అదే అమృతం మనకి. అదే అంటారు కదా, శ్రీరాముని నామం ఎంతో రుచిరా అని అంటారు, అంటే ఆయన ఆ నామమే చాలు. అలాగే ఈ గోవు బొమ్మనే చాలు ఈ నెగటివిటీస్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అని చెప్పి గట్టిగా నమ్మాలి. ఓకే, అయితే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో ఏదైతే జరిగిందో దానివల్ల, అలాగే చాలా మంది విషయాల్లో పెట్టుకుంటే మంచి జరిగిందనే చెప్పే వాళ్ళే కానీ చెడు జరిగిందని ఎక్కడ చెప్పలేదు. అంటే ఉండకపోతే ఫలితం ఉండదు, కానీ మనకు వచ్చిన నష్టం ఏం లేదు, పెట్టుకొని చూస్తే ఆ మార్పు మనకి అర్థమవుతుంది. కాబట్టి జరగాలని లేదు, అసలు చెడు జరగకపోవడం కూడా మంచే కదా. అంతే కదా, అక్కడ మంచి జరుగుతున్నట్టే. మనం ఎప్పుడు ఏమని ఆలోచిస్తాము అని అంటే 10 రూపీసే ఉన్నాయి, ఇంకో 5 రూపీస్ వస్తే బాగుండు, రాలేదుగా అనుకుంటాం, కానీ ఆ 10 రూపీస్ ఖర్చు అవ్వలేదు కదా, అవి ఉన్నాయి కదా నీ దగ్గర. అవును, అవేమో నిలబడుతోంది కదా, నీ దగ్గర ఉంది కదా, అది కూడా పాజిటివిటీ కదా. మన ఆలోచన విధానం పాజిటివ్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని పాజిటివ్ గా జరుగుతాయి. ఇలాంటివి ఎన్హాన్స్ చేస్తాయి. మనం పాజిటివ్ గా ఆలోచించినప్పుడు నీకు ఇంకేం బాధ లేదు కదా అని అనుకున్నప్పుడు, సరే ఐడల్ తెచ్చుకోవడం దాకెందుకు, రోజు ఒక గూగుల్లోనే మీరు ఫోటో డౌన్లోడ్ చేసుకొని చూడండి, జస్ట్ చూడండి అంతే. ఒక 10-15 రోజులు చూసిన తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి మైండ్లో, ఆటోమేటిక్గా తీసుకొచ్చుకుంటారు. సంతోషం, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.